నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ భారత ప్రభుత్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎన్ఎస్ఆర్సెల్ భాగవత్ల చారిటబుల్ ట్రస్ట్ గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ మరియు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం హరిపురం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నాం కిసాన్ మిత్ర వ్యవసాయ సాంకేతికాల యొక్క 35వ ఇంగ్లీష్ ఎడిషన్ యొక్క అనువాదం తెలుగులోని అనువాద కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ముందుగా స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్ యొక్క దాంట్లోని పార్టిసిపేట్ చేసిన రైతు యొక్క అనుభవాలు, ఆ తర్వాత పప్పు ధాన్యాలలో దిగుబడి పెంచడానికి అభివృద్ధి మరియు పరిశోధనాత్మక మార్గాల గురించి, తర్వాత నీటిని పొదుపు చేయడానికి అలాగే తక్కువ నీటితో దిగుబడిని పెంచడానికి రైతులకు పర్యావరణ అనుకూలమైన పాలిమర్ గురించి, అలాగే IoT ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్ గురించి, తర్వాత సుస్థిరమైన సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మిశ్రమ ఆహారం గురించి సంబంధించిన విషయాలకు సంబంధించిన ప్రజెంటేషన్స్ ఉంటాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ బి శ్రీరామూర్తి గారు, కార్యదర్శి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్, అలాగే చైర్మన్ బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం వారిని పరిచయ వాక్యాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వినపడుతుందమ్మా? సార్, ముఖ్యంగా ఈ కిసాన్ మిత్ర ప్రోగ్రామ్ అనేది మనం ఏ విధమైన దేశంలోని నలుమూలలో జరిగే పరిశోధన మనం ఏ విధంగా మిగతా వాళ్ళకి అందిస్తాం అనేది అందించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ దోహదపడుతుందని, అలాగే మన ఈ నిపుణులు అలాగే రైతులు వారి చేస్తున్న పరిశోధన కానీ ఇన్నోవేషన్ కానీ ఏ విధంగా ముందు 10 మందికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నంలో ఈ కిసాన్ మిత్ర ప్రోగ్రామ్ నడపడం జరుగుతోంది. ఇది మనకి ఇంగ్లీష్లో, హిందీలో, అలాగే గుజరాతీ, తమిళ్తో పాటు తెలుగులోని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్ర, బీసీటీ గ్రామీణ ఇంక్యుబేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నడుపుతున్నాం. అందుకు ఇది వింటారని, తర్వాత దీంట్లో మనం ఏది మన ఏరియాలో ఏది ఇది సరిపోతుందని చెప్పేసి ఆశించి ఇది ముందుకు తీసుకుని కోరుతున్నాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్ ను పాటించి అభివృద్ధిని అలాగే దిగుబడిని పొందినటువంటి లోకేష్ అనే రైతు ఒక అనుభవాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని బి శ్రీహర్రావు గారు, సాయిల్ సైంటిస్ట్ బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం వారు తర్జుమా చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహరిరావు బుర్లా. మన బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీకు రైతు యొక్క విజయ గాథ గురించి వివరిస్తానండి. మనం ఈ రైతు చూసినట్టయితే రైతు పేరు శ్రీ లోకేష్ గారు, నల్లజల్ల అండి, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి. వీరు పండించే పంటలు చూసినట్లయితే మీరు వరి, చెరుకు, మినుములు, పెసలు, కూరగాయలు, నువ్వులు, మొక్కజొన్న, పసుపు, ఈ విధంగా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. వీరు పండిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయండి. సమస్య చూసినట్టయితే వీరు ఉన్నటువంటి గ్రామం ఇంటి నుంచి ఈ పొలానికి దాదాపుగా ఒక 1 అవర్ పాటు ప్రయాణం, అయిపోయిన తర్వాత మళ్ళీ 1 అవర్ పాటు ప్రయాణం చేయాల్సి ఉండేది. సో దట్టు ఏంటంటే ఇక్కడ బోర్వెల్ ఇరిగేషన్ అండి, నీటి సదుపాయం కాలువలు లేవు, బోర్వెల్తో చేస్తూ ఉండేవారు. సో కరెంట్ ఇక్కడ సమస్య పవర్ అండి. పవర్ వచ్చినప్పుడు ఒక 1 వీక్ పాటు వచ్చేటికి ఏమన్నా పగటి పూట, 1 వీక్ వచ్చేటప్పటికి రాత్రి పూట వస్తూ ఉండేది. చాలా సమస్యగా ఉండేది. దట్టు నైట్ పూట పోయేసి బోర్వెల్ స్విచ్ ఆన్ చేయాలన్నా కానీ ఆఫ్ చేయాలన్నా కానీ సమస్య ఇతను ఫేస్ చేసేవారు. దట్టు దిగుబడి తక్కువగా ఉండేది. ఈ సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క నవరత్తి ఇన్నోవేషన్ అనేటటువంటి కంపెనీ వారు ఒక టెక్నాలజీ ఇవ్వడం జరిగిందండి. ఈయన తీసుకున్నారు. సో ఈ టెక్నాలజీ తీసుకున్న తర్వాత ఏమైందంటే టైం దాదాపుగా సేవ్ అయింది. తర్వాత ముఖ్యంగా చూసినప్పుడు నీటి యొక్క వినియోగం సామర్థ్యం దాదాపుగా 80% వరకు చేయడం జరిగింది. మిగిలిన టైంలో వచ్చేటికి ఇతనికి గేదెలు ఉన్నాయండి. అంటే మనకి వెళ్ళి రావడానికి 2 అవర్స్ టైం పడుతుంది అనుకున్నాం కదా,
ఆ టైంను ఉపయోగించుకొని ఈ పాలు గేదెల యాజమాన్యం చేసుకొని పాలు పోయటం ఇవి కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఈ టెక్నాలజీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పేసి తర్వాత ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి నేలలో ఉన్నటువంటి తేమ ఎంత ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రతను ఆధారంగా ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోవటం, ఆటోమేటిక్గా అది ఆగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్కి మెసేజ్ వస్తుందండి, టైం కరెంట్ ఏ టైంలో వచ్చింది, ఏ టైంలో మోటార్ ఆన్ అయ్యింది, అదేవిధంగా నీరు ఎంత పెట్టాము, ఎన్ని గంటలు తిరిగింది చెప్పేసి సమగ్ర సమాచారం మొత్తం కూడా మెసేజ్ రూపంలో ఈ ఫోన్కి వస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆయన సంతోషం వ్యక్తపరిచారు. అదేవిధంగా మిగిలిన తోటి రైతులు కూడా ఉపయోగించుకుంటే బాగుందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. అతను ఆయన మాటలు ఒకసారి విన్నామండి, తన మాటల్లో కూడా తెలుగులో ఉన్నారు కాబట్టి. ఏంటండి? వరి వరి వరి. ఓకే, ఇంకా మొక్కజొన్న, చెరుకు, ఓకే, షుగర్ కేన్, నువ్వులు, తిల్, ఓకే, పసుపు పంట వేస్తారు, పసుపు, టర్మరిక్ ఆల్సో, ఓకే. ఓకే మేడం. నువ్వులు, పసుపు, ఇంకా పిల్లి మిసరు, మినుములు. ఓకే, ఎక్కువగా మా సైడ్ బోర్ వేస్తేనే వాటర్ వస్తాయి. అన్ని పంటలు పండుతాయి మేడం మా భూమిలో. ఓకే, ఆల్ క్రాప్స్ గ్రో ఇన్ దిస్ ల్యాండ్. మీకు ఎంత స్పేస్ ఉందండి? 2 ఎకరాలు మేడం. 2 ఎకరాలా? 2 ఎకరాలు మేడం. ఆల్ రైట్. సో మీరు ఎప్పటి నుంచి ఆయన శిషర్ కంపెనీ వాళ్ళది ఎప్పటి నుంచి ఈ సొల్యూషన్ తీసుకున్నారు? మార్పులు ఏమున్నాయి కొంచెం చెప్తారు? సో ఈ విధంగా వారు చేశారండి. వారు ఈ చెప్పినటువంటి దాన్ని ఇంగ్లీష్, తెలుగులో, హిందీలో కూడా అందరూ జరిగింది. వారందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీహరిరావు గారు. ఇప్పుడు కీనోట్ అడ్రస్ అంటే పప్పు ధాన్యాల్లో దిగుబడి పెంచడానికి అభివృద్ధి మరియు పరిశోధనాత్మక మార్గం గురించి శ్రీ ఎన్పి సింగ్ గారు అన్నమాట. ఆయన వైస్ ఛాన్సలర్ బాందా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది, దానికి వైస్ ఛాన్సలర్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన మాటలని తెలుగులోకి తర్జుమా చేస్తాము. సో వీరు ఎన్పి సింగ్ గారు ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ లో బాంద్రా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ టెక్నాలజీలో వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఇది బుందేల్ఖండ్ అన్న దీంట్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దాదాపుగా మనకి తెలంగాణలో మరియు ఉత్తర కర్ణాటకలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో రెయిన్ఫెడ్ కండిషన్స్, అట్లాంటి పరిస్థితులే అక్కడ ప్రివైల్ అవుతూ ఉన్నాయి. అక్కడ ముఖ్యమైన పంటలు అపరాలు, నూనె గింజలు మరియు చిరుధాన్యాలు అన్నమాట. అయితే ఈయన ఎన్పి సింగ్ గారు మాటల్లో చెప్పాలి అంటే ఈయన వైస్ ఛాన్సలర్ గా జస్ట్ 1 month బ్యాక్ ఆయన జాయిన్ అయ్యారు. అంతకుముందు ఐసిఆర్ ఇన్స్టిట్యూషన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ దాంట్లో డైరెక్టర్ గా ఉన్నారు. దాదాపుగా 8 సంవత్సరాలు ఆయన డైరెక్టర్ గా వర్క్ చేశారు. అంతకుముందు కూడా నేషనల్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు. సుమారు 30 నుంచి 33 సంవత్సరాల దాకా అక్కడే వర్క్ చేశారు అనమాట. అయితే మా సార్ స్పెషలైజేషన్ వచ్చి బయోటెక్నాలజీ అయినప్పటికీను జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ బయోటెక్నాలజీలో స్పెషలైజేషన్ అయినప్పటికీ ఎక్కువ వర్క్ అంతాను అపరాలకు సంబంధించి ముడిపడి ఉంది. సో అపరాల్లో ఈయన చాలా కాలం వర్క్ చేశారనమాట. సో ఆయన మాటల్లో ఏంటి అంటే అపరాలు అన్నది మన ఇండియన్ ఎకానమీలో ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా మనకి 40% లోటు ఉందన్నమాట అపరాల ప్రొడక్షన్ లో. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అపరాల మీద శ్రద్ధ పెట్టడం అన్నది జరగలేదు. అయితే ఈ అపరాలు అన్నది ముఖ్యంగా మనకి ప్రోటీన్ సోర్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన ఆహారంలో ఉపయోగించడం చాలా ముఖ్యం. దేశం మొత్తంలో అన్ని ప్రాంతాల వాళ్ళు కూడాను ఈ అపరాలను ఏదో ఒక విధంగా వాళ్ళ ఫుడ్ సిస్టమ్ లో ఉపయోగిస్తూ ఉంటారు. సో దాంట్లో అంటే మనకి న్యూట్రిటివ్ సంబంధించి అపరాలు అన్నది ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. అయితే గ్రీన్ రివల్యూషన్ మూలంగా మనకి ఆహార ధాన్యాలు అయినటువంటి వరి, గోధుమల్లో ఎక్కువ ఉత్పత్తి సాధించాము. దాని ప్రొడక్షన్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాము. అయితే అట్ ద సేమ్ టైం ఈ అపరాల మీద కొంచెము దృష్టి తక్కువగా ఉంది. దాని మూలంగా ఏమైందంటే మనకి 2014లో చూసినట్లయితే అపరాల ప్రొడక్షన్ 12 నుంచి 14 మెట్రిక్ టన్నులే ఉండగా దాదాపు 60 మెట్రిక్ టన్నుల లోటు మనకి ఉండేది. అందువల్ల దీన్ని అపరాలని
మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. అట్లా ఇంపోర్ట్ చేసుకోవడానికి దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల్ని మనము వెచ్చిస్తూ వచ్చాం అన్నమాట. తర్వాత ప్రస్తుత ప్రభుత్వము ముఖ్యంగా ఈ అపరాల ప్రొడక్షన్ కి సంబంధించి వివిధ శాఖలు మరియు వివిధ రకాల ఆలోచనలు చేసి దీనికి సంబంధించి కొన్ని పాలసీస్ తీసుకురావటము జరిగింది. ఈ పాలసీస్ ముఖ్యంగా 3 పాయింట్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ది రిఫార్మ్ ఇన్ పాలసీస్, అంటే మనకి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత రకమైన చేంజ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఇంతకుముందు మామూలుగా మనము తక్కువ ధరకి దొరికే అపరాలని వివిధ దేశాలు అంటే కెనడా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ దిగుమతి చేసుకోవటం జరుగుతూ ఉండేది. అయితే దాంట్లో ఏంటంటే జీరో ట్యాక్స్ ఉండేది. అందువల్ల జీరో డ్యూటీ మీద మనకి తక్కువ రేటుకి కొంచెం తక్కువ రకము అపరాలే వచ్చాయి. దాని మూలంగా ఏంటంటే మన ప్రాంతంలో పండే రైతులు పండించే అపరాలకు రేట్ ఎక్కువగా ఉండటం మూలంగా రేట్ పెద్దగా ఉండకపోవటము, కొనేవాళ్ళు లేకపోవటం లాంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని చెప్పేసి పెద్దగా దాని ఉత్పత్తిని పెంచే విషయాల్లో రైతులు ఎక్కువగా దానిపైన శ్రద్ధ చూపెట్టలేదు అనమాట. అలాగే రెండో విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్పి, అపరాలకి ఎంఎస్పి అనేది ఉండేది కాదు. మార్కెట్లో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు అమ్ముకోవటం జరిగేది. ఎలాగంటే కొన్ని ప్రాంతాల్లో శనగలు చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఒక రేటు, అలాగే మిగతా ప్రాంతాల్లో ఇంకో రేటు అమ్మటం జరుగుతూ ఉండేది. అయితే దీని మూలంగా పండించిన రైతు కన్నా కూడాను ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో మిల్లర్స్ కానీ లేదా మిడిల్ మెన్ మధ్యవర్తులు ఉన్నారు దళారీలు, వాళ్ళే లాభం పొందుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అయితే అందుకని ఈ అపరాలను ఉత్పత్తి పెంచడానికి కానీ దాని మీద శ్రద్ధ పెట్టడానికి కానీ రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. అంతేకాకుండా ఈ అపరాలకు సంబంధించి మంచి టెక్నాలజీస్, ఉత్పత్తి పెంచే టెక్నాలజీస్ ఉన్నప్పటికీను అవి రైతులకి ఎక్కువగా అందుబాటులోకి లేవన్నమాట. అందుకని చెప్పేసి మన దేశంలో దాదాపుగా 500కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలన్నిటినీ గ్రూపుగా చేసి ఈ గ్యాప్ని, ఈ ఎక్స్టెన్షన్ గ్యాప్ని తగ్గించడము, ఎలా తగ్గించాలి అన్నది కూడాను ఒక పాలసీ లాగా ఆలోచించడం జరిగింది. దాదాపుగా మనము 30 నుంచి 40% ఈల్డ్ గ్యాప్, ఈ ప్రొడక్షన్ లో ఈల్డ్ గ్యాప్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఈల్డ్ గ్యాప్ ని తగ్గించడానికి మోడల్ డిమాన్స్ట్రేషన్స్ గాని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందన్న ఉద్దేశంతో దాదాపుగా 1,50,000 డిమాన్స్ట్రేషన్స్ ని 500 KVKల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో దీని మూలంగా ఏంటి అంటే రైతులకి నమ్మకం కలుగుతుంది. అంటే ఇట్లాంటి రెయిన్ఫెడ్ పంటల్లో కూడాను మనము అధిక దిగుబడి సాధించవచ్చు అన్న నమ్మకము ఒకటి ఏర్పడింది. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే క్వాలిటీ సీడ్ మెటీరియల్ దొరకటం అన్నది కూడా ఒక ప్రాబ్లం లాగా అనిపించింది. దాన్ని సాల్వ్ చేయడానికి 150 సీడ్ హబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఈ పల్సెస్ అపరాలు అన్నది ఎక్కువగా పండిస్తారో ఆ ప్రాంతాలకు సంబంధించిన కేవీకేల ద్వారా ఈ 150 సీడ్ హబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా ఏంటంటే దాదాపు 100 క్వింటాల సీడ్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ విత్తనాలు మిగతా డిమాన్స్ట్రేషన్ లో ఉపయోగించడము, అంతేకాకుండా ఈ టెక్నాలజీ డిసెమినేషన్ కి కూడా చాలా ఉపయోగపడ్డాయి. సో గత 4 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పల్స్ ప్రొడక్షన్ లో 16 మెట్రిక్ టన్నుల నుంచి 40 మెట్రిక్ టన్నుల వరకు చేరింది. మరి ఏ ఇతర వర్షాధారిత పంటల్లో కూడా ఇంతటి ఉత్పత్తి పెరుగుదలని మనం గమనించలేదన్నమాట. సో వర్షాధార పంటల్లో ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకుండా, అంటే గ్రీన్ రివల్యూషన్ కానీ చూసినట్లయితే దాదాపు అంటే దాంట్లో ఫెర్టిలైజర్స్ కానీ నీటి వసతి కానీ కల్పించడం జరుగుతుంది. అయితే ఇది ఎటువంటి ఉత్పత్తి అంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ లేకుండా ఇటువంటి ఉత్పత్తిని సాధించడం అన్నది కేవలం ఈ పప్పు ధాన్యాల మూలంగా జరిగింది. దాని మూలంగా ఏంటి అయిందంటే పప్పు ధాన్యాల రేటు తగ్గటమే కాకుండా కామన్ మ్యాన్ కూడా ఈ పప్పు ధాన్యాలను వినియోగించుకునే పరిస్థితిలోకి వచ్చారనమాట. అంతేకాకుండా పర్ క్యాపిటా పర్ పర్సన్ 5 గ్రాములకు వచ్చింది. సో ఈ 32 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ చేయాలి అన్నది టార్గెట్ గా పెట్టుకొని, అలాగే 52 నుంచి 55 గ్రాముల పర్ క్యాపిటా పర్ పర్సన్ ని
కి పెంచాలి అన్నది కూడా టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది అనమాట రాబోయే కాలంలో. ఈ విధంగా ఉత్పత్తిని పెంచడము వల్ల అంటే ఇంతకు ముందు కాలంలో మనకి దాదాపుగా 25 కోట్లు ఖర్చు పెట్టాం ఇంపోర్ట్ మీద. ఈ అపరాలను దిగుబడి చేసుకోవడానికి ఖర్చు పెట్టే 25 కోట్లని దాదాపు 5,000 కోట్ల కన్నా తక్కువగా ఖర్చు చేయగలుగుతున్నాము. సో ఇంతటి అభివృద్ధి ఈ పల్సెస్ లో మనం సాధించాము అన్నది శ్రీ ఎన్పి సింగ్ గారు చెప్పిన మాట అన్నమాట. థ్యాంక్ యూ. సో తర్వాత ప్రోగ్రాంలో నీటిని పొదుపు చేయడానికి, తక్కువ నీటితో దిగుబడిని పెంచడానికి రైతులకు పర్యావరణ అనుకూలమైన పాలిమర్ గురించి శ్రీ నారాయణ్ లాల్ గుర్జార్ ఈఎఫ్ పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు అన్నమాట, వారు ప్రజెంట్ చేశారు. దాన్ని తెలుగులోకి డాక్టర్ వి ప్రసాదరావు అగ్రానమిస్ట్ బీసీటీ కేవీకే వారు తర్జుమా చేస్తారు. ఈరోజు మనకి ఈకో ఫ్రెండ్లీ పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఈ పాలిమర్ గురించి, అలాగే దాని యొక్క వినియోగము, దాని యొక్క ఉపయోగాలు, ఈల్డ్ మరియు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో దాని యొక్క ఉపయోగము, నెక్స్ట్ అలాగే వాటర్ సేవింగ్లో దాని యొక్క పాత్ర మా ఈకో పాలిమర్ వారు తయారు చేశారు. అయితే వీటిని మనకి తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనకి ప్రధానంగా భారతదేశంలో వచ్చినప్పటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్గానిక్ వేస్ట్ అనేది ఎక్కువగా డంప్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ఎక్కువ జరిగిపోతుంది. నెక్స్ట్ అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నేచర్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అయితే సాధారణంగా ఏమవుతుందంటే మనకి భారతదేశంలో 200 మెట్రిక్ టన్స్ అనేది ఈ బయో వేస్ట్ అనేది తయారవుతుంది. దీనిలో మనకి 30 నుండి 40% వరకు మాత్రమే దీనికి రీసైకిల్ చేయగలుగుతున్నాం. అయితే దీన్ని పాలిమర్గా కన్వర్ట్ చేయడం వలన మనకేమవుతుందంటే దాని యొక్క ఉపయోగం వలన నీటిని ఆదా చేయడం, అలాగే ఏదైతే నీరు ఉందో ఆ నీటి యొక్క వినియోగాన్ని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకి ఆరెంజ్ పీల్స్, నెక్స్ట్ అలాగే బనానా, నెక్స్ట్ అలాగే షుగర్ కేన్ బగాసే, నెక్స్ట్ అలాగే ఇటువంటి బయోడిగ్రేడబుల్ వేస్ట్ నుండి ఈ పాలిమర్ని తయారు చేయడం వల్ల మనకి ఈ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచే గుణం దీంట్లో ఉండడం వల్ల దీనివల్ల మనకి రైతులకి అంటే ప్రధానంగా ఏమవుతుందంటే దీన్ని ఫసల్ అమృత అంటారు. ఇదేంటంటే మనకి సాధారణంగా ఉండేదానికంటే 100 రెట్లు ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే వాటర్ని స్లోగా రిలీజ్ చేయడం వలన మనకేమవుతుందంటే న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ అలాగే ఏదైతే మనం ఎరువులు వేస్తామో అలాగే మైక్రోన్యూట్రియంట్స్ వేస్తామో స్లోగా అండ్ కంట్రోల్ రిలీజ్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ అనేది మనకి ఇందులో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే మెయిన్ దీంట్లో ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఈల్డ్ అండ్ ఇరిగేషన్, వాటర్ యూజెషన్స్ కూడా పెరుగుతుంది. దీంట్లో ఏమవుతుందంటే సాధారణంగా వాడేదానికంటే 40% తక్కువ వాటర్తో మనకి పంటలు అనేది సాగు చేయవచ్చు. నెక్స్ట్ అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీతో పాటు ఎరువుల్ని పట్టుకునే స్వభావం అలాగే స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి 20% లెస్ ఫెర్టిలైజర్ అనేది దీని ద్వారా మనకి అవసరం అవుతుంది. అలాగే నీరు, ఎరువులు కరెక్ట్గా వినియోగించడం వల్ల మనకి 30% వరకు మనకి ఈ దిగుబడులు అనేవి పెరుగుతున్నాయి. నెక్స్ట్ దీనివల్ల అంటే సాధారణంగా ఎక్కువ నీటికి అవసరమైన ఖర్చు తగ్గించడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి 15% వరకు మనకి దిగుబడి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది సాధారణంగా పోలిస్తే. దీంట్లో ఇక్కడ మనం చూసినట్లయితే రైతు పొలాల్లో మనం దీనిపైన పరిశోధన చేసినప్పుడు మనకి క్యారెట్లో చూసుకున్నట్లయితే పాలిమర్ వాడిన దానికి పాలిమర్ వాడకపోతే మనకి ఏమవుతుందంటే ఈ క్యారెట్ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. పాలిమర్ వాడిన తర్వాత మనకి దీని యొక్క సైజ్ పెరగడము, దీనివల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. అలాగే దీంట్లో చూసినట్లయితే వేరుశనగ చూసినట్లయితే పాలిమర్ వాడినప్పుడు మనకి నీటి ఎద్దడికి ఎటువంటి గురి కాకపోవడం వలన మనకి మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకి అధిక పాట్స్ రావడం జరిగింది. పాలిమర్ వాడడం వల్ల ఏమవుతుందో నీటి ఎద్దడి గురి కావడం వలన తక్కువ దిగుబడి అనేది మనం ఇక్కడ చాలా దగ్గరలో అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ ప్రధానంగా ఆల్రెడీ ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే 13,000 కేజీల వరకు మనకి అమ్మడం జరిగింది. అలాగే దీనిని 2,000 ఎకరాల వరకు మనకి ఉపయోగించడం జరిగింది.
మనకేంటంటే ఇది ఇదంతా కూడా ఒక సంవత్సరంలోనే జరిగింది. ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 5000 ఫార్మర్స్ మనకి 15 జిల్లాల్లో దీన్ని వినియోగించడం జరిగింది. నెక్స్ట్ అలాగే మేము వచ్చేప్పటికి 2 మేజర్ ప్రాజెక్ట్స్ అనేది మనకి 35,000 అండ్ మనకి ఏంటంటే రైజ్డ్ సీడ్ రౌండ్ ఫండింగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ మధ్య కాలంలో మనకి దీనిపైన ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తున్నాయి. అలాగే మన దేశంలో కాకుండా విదేశాల్లో జపాన్లో కూడాను దీనిపైన వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫండింగ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. మా టీం వచ్చేటప్పటికి నారాయణ లాల్ కో-ఫౌండర్ CEO అండ్ మీ అందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే మనకి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనం 30 వరకు అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ పొందడం జరిగింది. నెక్స్ట్ అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుండి అలాగే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ మధ్య కాలంలో మనకి ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు సాధించడం జరిగింది. అలాగే మనకి ఫండ్ అవార్డు ఒకిగిన్ ఫస్ట్ ప్రమోషన్ ఫండ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే కార్బన్ టెక్ అవార్డు అట్ గ్లోబల్ క్లైమేట్ లాంచ్ ఆఫ్ ఫైనలే అట్ నెదర్లాండ్లో కూడాను అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలాగా ఎన్నో రికగ్నిషన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్గా అవార్డ్స్ సాధించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ని మనం సంప్రదిస్తే మీకు polymer.comలో మీరు లాగిన్ అయితే అక్కడ పర్చేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ప్రకారం మీరు కొనుక్కుంటే 1 kg వచ్చేప్పటికి 300 రూపాయల వరకు మనకి ఛార్జ్ చేస్తున్నామండి. మీకు ఆన్లైన్లో మీకు డెలివరీ చేయబడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు తర్వాత AIoT ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్ శ్రీ శిశిర చంద్ర జొన్న CEO నవరీతి ఇన్నోవేషన్స్ వారి ప్రెజెంటేషన్ ని శ్రీ డాక్టర్ వానా ప్రసాద్ తెలుగులోకి అనువదిస్తారు. ప్రసాద్ గారు. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఈ నవరతి ఇన్నోవేషన్స్ వారు తయారు చేసిన AIoT బేస్డ్ ఫార్మింగ్ సిస్టమ్స్ గురించి మీకు తెలుగులో వివరిస్తాను. ఇది వచ్చేప్పటికి మామూలుగా రీసెంట్ టెక్నాలజీ అంటే ఆటోమేషన్ సిస్టమ్స్ని మనం వినియోగిస్తే మనకి వ్యవసాయంలో సాగుకయ్యే ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించుదాం అనే ఉద్దేశంతో ఈ AIoT బేస్డ్ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్ని తీసుకుని రావడం జరిగింది. దీంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా సమస్యలు చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్లో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈల్డ్స్ నెక్స్ట్ నెట్ ఇన్కమ్ కూడా మనకి తక్కువగా ఉంటున్నాయి. నెక్స్ట్ దీనికి కారణం ఏంటంటే అగ్రి ఇన్పుట్ అంటే ఎక్కువ మనకి ముడిసరుకు అవసరం రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి ఎనర్జీ సోర్స్ ఈ AIoT బేస్డ్ ఫార్మింగ్ సిస్టమ్స్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి ఏంటంటే ఈ సొల్యూషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ ముఖ్యంగా ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి ఆటానమస్ స్మార్టింగ్ అంటే మన ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా బై సెన్సార్స్ ఉపయోగించి ఈ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి వాటర్ ఎంత కావాలి, ప్రిసైజ్ ఇరిగేషన్, నెక్స్ట్ ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ రావాలి, ఈ టైంలో ఎంత అప్లై చేయాలనే ఉద్దేశంతో సెన్సార్స్ వలన మనకి ఇది పనిచేస్తుంది. కాబట్టి మనకి అంటే ఎటువంటి నీటి వృధా కాకుండా నెక్స్ట్ మొక్కకి లేదా పంటకి కావాల్సిన సరైన సమయంలో నెక్స్ట్ సరైన క్వాంటిటీలో నీరు మనకి అందజేస్తుంది. కాబట్టి దిగుబడులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే లేబర్గా ఖర్చు జనరల్గా ఏమవుతుందంటే మనకి వాటర్ ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కాబట్టి లేబర్ ఉండాలి. నెక్స్ట్ అలాగే
ఫ్లడ్ ఇరిగేషన్ ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫ్లడ్ ఇరిగేషన్లో ఏమవుతుందంటే మనకి ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే తక్కువ నీరు, తక్కువ ఎలక్ట్రిసిటీ, అలాగే ఫెర్టిలైజర్ యూటిలైజేషన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి దిగుబడులు పెరుగుతుంది. అలాగే మామూలుగా మనకి నేచురల్ రిసోర్సెస్ అయినటువంటి గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అవ్వడం వల్ల వేస్ట్ అవుతుంది. అలాగే మన ఎలక్ట్రిసిటీ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని మనం కట్ డౌన్ చేయడం వల్ల మనకి ఖర్చు అనేది కూడా తక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ప్రధానంగా ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మెయిన్గా మనకి కంప్లీట్ ఆటోమేటిక్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం అవసరం లేదు. మనకి దీంట్లో మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే పంపు ఉందో పంపుకి కంట్రోల్ అరేంజ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ సెన్సార్స్, పవర్ సెన్సార్, టెంపరేచర్, రెయిన్ఫాల్ సెన్సార్స్, డిఫరెంట్ సెన్సార్స్ మన ఫీల్డ్లో ఇన్స్టాల్ చేసి దాని ద్వారా వచ్చిన మనకి ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో దాని ద్వారా వచ్చిన పంపు ఆన్ ఆఫ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్స్ సపోజ్ రెయిన్ఫాల్ ఏదైనా పడింది అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఇరిగేషన్ అనేది తగ్గించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టయితే మళ్ళీ మనం ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ నీటి అవసరం ఉంటుంది కాబట్టి మొక్కకి మళ్ళీ ఆన్ అనేది అవుతుంది. ఇలాగా మనకి ఇదేంటంటే వెరీ సేఫ్ అండి. అలాగే వాడడానికి కూడా చాలా సులభతరము. నెక్స్ట్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, బిలో 10,000 ఉంటుంది దీని కాస్ట్. అందువలన చిన్న సన్నకారు రైతులు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇందులో చూసినట్లయితే మనకి మెయిన్ టార్గెట్ వచ్చేటప్పటికి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఫార్మర్, అంటే చిన్న మధ్యతరగతి రైతు కుటుంబాలు. నెక్స్ట్ అలాగే ఇక్కడ టెక్నాలజీ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉండదు, చాలా సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడానికి, నెక్స్ట్ ఈజీగా ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే చాలా ఇందులో టెక్నాలజీ కూడాను రైతు చాలా సులభతరంగా ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ లోకల్ పీపుల్ లేకపోతే విలేజ్ ఎలక్ట్రిషియన్ కూడా దీన్ని ఇన్స్టాల్ చేసి ఆపరేట్ చేయగల అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆల్ట్రా అఫోర్డబుల్, చాలా తక్కువ ఖర్చుతో, అంటే బిలో 10,000 రూపీస్తో ఇది మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే మనకి సూటబుల్ టు ఎనీ క్రాప్, అంటే మామూలుగా చిన్న తక్కువ ఏరియా క్రాప్ ఉన్నా సరే, నెక్స్ట్ ఎనీ లొకేషన్, హిల్లీ లొకేషన్, ఎఫెక్టెడ్, లేకపోతే ఇంకో రకమైన అన్ని రకాల జియో లొకేషన్స్కి ఇది కూడా మనకి సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి కరెంట్ స్టేటస్ చూసినట్లయితే ఇది ఆల్రెడీ మార్కెట్కి రెడీగా ఉందండి. ఇది స్కేల్ అప్ స్టేజ్లో ఉంది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా ఇచ్చే స్టేజ్లో ఉంది. దానికోసం అని చెప్పేసి మనకి పార్ట్నర్షిప్ విత్ స్టార్ట్అప్ ఇండియాతో మనకు పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం. నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్తో కొన్ని ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ పెట్టుకొని మార్కెట్లో మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఎఫ్పిఓలతో మనకి టైఅప్ పెట్టుకొని ఎక్కువగా రైతులకు చేరే విధంగా అలాగే డిప్లాయ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఇందులో వచ్చినప్పటికి మనకి ఎక్కువగా ఈ వ్యవసాయంలో అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో కూడా మనం టైఅప్ పెట్టుకొని ఈ టెక్నాలజీని ఎక్కువ లార్జ్ స్కేల్లో మనకి యూనిట్స్ పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నాం. అలాగే మనకి అదర్ వేరియంట్స్, అంటే దీనిలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేప్పటికి మన ఈకో మోడల్ ప్రైస్ వచ్చేప్పటికి తక్కువ కాస్ట్ 6,000 నుండి 8,000 రూపాయలకు మనకి ఈ మోడల్ దొరుకుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంటి దగ్గర నుండే మనం మన యొక్క పొలాన్ని నీరు పారుదల చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ట్రైనింగ్స్ అవసరం చూసుకున్నట్లయితే మనకి ఇది చాలా సింపుల్ యూనిట్ కాబట్టి సాధారణ రైతు ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత సాధారణ రైతే దీన్ని ఆపరేట్ చేసుకోగలడు. నెక్స్ట్ అలాగే ఏదైనా సరే మనకి ఇందులో క్వరీస్, ఏదైనా సందేహాలు వస్తే మనకి యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఈ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి. లేని పక్షంలో మనకి ఈ వాట్సాప్ ద్వారా మనకి లైవ్ కూడా అందజేస్తారు. నెక్స్ట్ అలాగే ఇది మనకి దీని గురించి పూర్తిగా అంటే వివరాలు కావాలంటే మనకి సింగిల్ పేజ్ మనకి మాన్యువల్ సెటప్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఈ పార్ట్నర్షిప్ వచ్చేప్పటికి మనకి డిఫరెంట్ ఫర్మ్స్ నుండి మనం
వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాం. అలాగే లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి ఈ లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా మనకి వివిధ కంపెనీస్తో మనం పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాం. మెయిన్ ఫండింగ్ వచ్చినప్పటికి మనకి ఇది వచ్చేప్పటికి సెల్ఫ్ ఫండింగ్ ఇది అలాగే మనకి త్రూ గవర్నమెంట్, కొన్ని గవర్నమెంట్ అలాగే నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ వాటిని కూడా మనకి ఈ మార్కెట్ అంటే ఈ ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి మనకి హెల్ప్ తీసుకుంటున్నాం. అలాగే మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్, వీసీస్, అలాగే మనకి కొంత అగ్రికల్చర్ యూనివర్సిటీతో మనకి టైఅప్ పెట్టుకుంటున్నాం. అలాగే ఎఫ్పిఓల ద్వారా కూడా మనం టైఅప్ పెట్టుకొని ఏదైతే మార్కెటింగ్ లింకేజెస్ ఏవైతున్నాయో దానికోసం మనకి ఎఫ్పిఓలు అనేవి మనం ప్రమోషన్లో వాడుతున్నాం. నెక్స్ట్ అలాగే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే మనకి తమిళనాడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకారం తీసుకొని ఇందులో దీని యొక్క ప్రమోషన్కి మనం వచ్చేస్తున్నాం. అలాగే మనకి ఐసిఆర్ ప్రాజెక్ట్ పార్ట్నర్ విత్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే ఎంవైయు మన తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీతో ఎంవైయు కూడా పెట్టుకున్నాము. నెక్స్ట్ అలాగే ఎంవైయు ప్రపోజల్ అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఇనిషియేటివ్ జరిగింది. అలాగే ఈ విధంగా వివిధ రకాల అగ్రికల్చర్ యూనివర్సిటీస్, అలాగే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అలాగే నాన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, నెక్స్ట్ అలాగే ఎఫ్ఏఓల ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ని రైతులకు అందించే విధంగా ఫెమిలియర్ చేయడం, నెక్స్ట్ అలాగే వాళ్ళ ద్వారా మనం రైతులకి రీచ్ అయ్యే విధంగా ఈ ప్రొడక్షన్ తీసుకెళ్లడంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా పార్ట్నర్స్ చూసినట్లయితే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తెలంగాణ స్టేట్, అలాగే బ్లూ నోస్ ఫార్మ్ కెనడా, ఇలాగా మనకి కొన్ని రకాల కంపెనీలతో మనం పార్ట్నర్షిప్ పెట్టుకొని ఈ యొక్క ప్రొడక్ట్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మా టీం వచ్చేప్పటికి సిస్టర్ చంద్రజొన్న ఫౌండర్ అండ్ సిఇఓ, అలాగే మిగతా కో సిఇఓస్ ఉన్నారు, అలాగే డిఫరెంట్ డైరెక్టర్స్, అడ్వైజర్స్ కూడా మనం ఫార్మేట్ చేసుకున్నాం. ఈ విధంగా మనకి ఈ ప్రోడక్ట్ను వాడడం వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్లో నీటి వినియోగం తగ్గించుకోవచ్చు, అలాగే ఎరువుల వినియోగం తగ్గించవచ్చు, ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చివరిగా నెట్ రిటర్న్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించడం వల్ల మనకి రైతు సోదరులకి, అలాగే పర్యావరణం, గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా, అలాగే మా మెయిల్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు స్థిరమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మిశ్రమ ఆహారం గురించి శ్రీ పంకజ్ అగర్వాల్, వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్, ట్రెటా ఆర్గో ప్రైవేట్ లిమిటెడ్ వారి అందించిన సమాచారాన్ని బి శ్రీహర్రావు గారు, సాయిల్ సైంటిస్ట్, తను తెలుగులోకి తర్జుమా చేస్తారు. అందరికీ మరొకసారి నమస్కారాలు. ఈరోజు మీకు మీ ముందు ఆర్గానిక్ ప్రొడ్యూస్, అదేవిధంగా ప్రొడ్యూసరు కన్జ్యూమర్ యొక్క రిలేషన్స్, దాని గురించి మీకు వివరిస్తాను. మీకు చూసినట్లయితే ఈ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ పిచ్ డెక్ అనేటువంటి సంస్థని వీరు మిస్టర్ పంకజ్ అగర్వాల్ గారు అనమాట 2013లో స్థాపించున్నారు. ఈ ఆర్గనైజేషన్ చూసినట్టయితే ట్రెటా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అండి. జస్ట్ ఆర్గానిక్ స్టేట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో వీళ్ళు స్థాపించున్నారు. సో వీళ్ళు చూసినట్టయితే ఆర్గానిక్ ఫుడ్ అండర్ బ్రాండ్ చూసినట్టయితే జస్ట్ ఆర్గానిక్ అనే దాని మీద వాళ్ళు వాళ్ళ యొక్క పదార్థాలని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఎస్. సో వీరు చూసినట్టయితే ఎందుకు వీళ్ళు ఈ కంపెనీని స్థాపించి ఆర్గానిక్ వేలో వచ్చారనుకున్నప్పుడు వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చూసారండి. ఆ ప్రాబ్లం పే చేసుకొని వీటిని అధిరోహించి
రైతులకి తోడ్పడాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం దేశ స్థాయిలో అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు చూసినప్పుడు ప్రొడ్యూసర్స్ మీనింగ్ ఏంటంటే రైతులు, మనకి ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ఈ ఆర్గానిక్ పండించేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. సో అటు చూసినప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన తర్వాత వారికి మార్కెటింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అనే ఈ ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూసుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ప్రాసెస్ అది చాలా క్లిష్టతరంగా ఉండేది. దానివల్ల రైతులు సర్టిఫికేట్ చేయించుకోలేకపోతున్నారు అనేటువంటిది వాళ్ళు గమనించడం జరిగింది. సో మనం చూసినప్పుడు అదేవిధంగా లేబులింగ్ ఎలా ఉండాలి, దానికి స్టాండర్డైజేషన్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఒక సమస్యను వాళ్ళు గమనించడం జరిగింది. సో మనకు తెలిసిందే వ్యవసాయం ఆర్గానిక్ అనుకున్నప్పుడు బిగినింగ్ 3 years కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో తప్పకుండా మనకి దిగుబడి తగ్గుతూ ఉంటుంది. దానికి కాంపెన్సేషన్ నష్టపరిహారం లేకపోవడం వల్ల రైతులు వెనక్కపోతున్నారు. దీన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రాసెసింగ్ మెయిన్గా ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే రైతు పండించిన తర్వాత వాటికి ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేక వాళ్ళకి పొలంలో ఎక్కడో పొలం ఉంటుంది, అక్కడ పండిస్తారు, దాన్ని ప్రాసెస్ చేయడానికి వేరే లొకేషన్ తీసుకెళ్ళాలి, అది ఒక సమస్యగా వాళ్ళు గమనించడం జరిగింది. అంతా అయిపోయింది, ప్రొడ్యూసర్ అంటే ఫార్మరు పండించారు, తర్వాత ప్రాసెసింగ్ జరిగింది, లేబులింగ్ అయింది, తర్వాత చూసినప్పుడు మార్కెటింగ్ లింకేజెస్ లేకపోవడం అనేటువంటిది. సో వీటి మొత్తం నుంచి వాళ్ళు తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించుకొని సో రైతులతో మాట్లాడటం, గ్రూప్ డిస్కషన్ పెడుతూ ఇంటర్వ్యూస్ పెడుతుంటారు, వాళ్ళు తెలుసుకోవడం జరిగిందండి. సో రిగార్డింగ్ ఫండింగ్ చూసినప్పుడు ఇదంతా కూడా ఓవర్ ఫండింగే వాళ్ళు చేశారండి ఈ కంపెనీ స్థాపించడానికి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫండ్ అనేటువంటిది గ్రోత్ క్యాపిటల్ అనేటువంటిది కావాలని చెప్పేసి వాళ్ళు ఎందువల్ల అంటే గ్రోత్ క్యాపిటల్ ఎందుకు కావాలనుకున్నారంటే మోర్ ఫార్మర్స్ రీచ్ అవ్వడానికి, అదేవిధంగా ఎక్స్పాండ్ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఈ ఫండ్స్ కోసం చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ అనేటువంటిది ఆర్గానిక్కి ఇస్తూ ఉంది సపోర్టు, అదేవిధంగా బేసిక్ ఏంటంటే ఈ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ కొలాబరేషన్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి క్యాండిడేట్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆఫీసులో కూడా వీటిని లింకేజ్ పెట్టుకొని ఎలా మనం వీటిని ముందుకు వాళ్ళు వచ్చేటువంటి ప్రాసెస్ ఫుడ్ ఏదైతే ఉందో వాటిని ఎలా ఇవ్వాలి, అదేవిధంగా రైతులను ఎక్కువ మందిని ఎలా స్ట్రీమ్లైన్ చేసుకోవాలనే దాని మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్టయితే యూకే ఏపీ ఎంబీఏ అండి, ఉత్తరాఖండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బోర్డు అనేది ఉంది. ఆ బోర్డు తోటి చాలా వీళ్ళు మంచి లింకేజెస్ కన్వర్జెన్స్ పెట్టుకొని ఎక్కువగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఉత్తరాఖండ్, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ యూపీ అండ్ ఈస్టర్న్ స్టేట్స్లో వీళ్ళు చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మండీస్ కావచ్చు, తర్వాత హిల్ ఏరియాస్ ఉంటే అక్కడి నుంచి కూడా తీసుకొని రిమోట్ లొకేషన్లో కూడా వీళ్ళు తీసుకొని పనిచేస్తున్నారు. వీళ్ళు ట్రైనింగ్స్ అదేవిధంగా టెక్నాలజీని కూడా వీళ్ళు డెవలప్ చేశారండి. సో ట్రైనింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్స్ ఇచ్చినప్పుడు చూసినప్పుడు అయితే మనకి ఫార్మర్కి టైమ్లీ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ, అదేవిధంగా వాళ్ళకు వివిధ స్థాయిల్లో రైతులకి టెక్నాలజీ పరంగా ఉపయోగపడుతున్నారు. బిజినెస్ విధానంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఎవరైతే మనకి ఉన్నట్లయితే వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్తాం. వేరే వాళ్ళ బిజినెస్ని అదే ఆర్గానిక్, ముఖ్యంగా ఆర్గానిక్ ప్రొడక్షను, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ దాంట్లో ఎక్కువ మంది రైతులు రీచ్ కావడానికి చూస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మంచి కొటేషన్ చెప్పారండి వీళ్ళు, ద ఆఫర్డ్ సొల్యూషన్ డజంట్ నీడ్ ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. మనం ఒక సమస్య కనుక మనం ఒక పరిష్కారం ఉన్నప్పుడు ఇచ్చినట్టయితే దానికి ఎక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది అవసరం లేదు, ఆటోమేటిక్గా అది మొత్తంగా రైతులకు చేరుతుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది మేము చేయటం వల్ల ఎక్కువ మంది రైతులు మేము చేరగలుగుతున్నాం చెప్పడం జరిగింది.
ఇక్కడ చూసినప్పుడు జస్ట్ ఆర్గానిక్ ఏం చేస్తుంది అంటే కొన్ని పరిష్కార చూపిస్తూ ఉందండి కొన్ని సమస్యలకి. అదేవిధంగా ఏదైతే మనకి సమ్ ఛాలెంజెస్ కూడా వాళ్ళు మీట్ అవుతున్నారు. ఇక్కడ చూసినప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే రైతు అనమాట. ఇక్కడ మనకి ఎవరైతే రైతు సోదరులు పండిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే లెంగ్దీ అండ్ కాంప్లెక్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అంటే మనకి ఈ సర్టిఫికేషన్ అనేటువంటి చాలా ముఖ్యమైంది. ఇప్పుడు కస్టమర్ అనే వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్గానిక్గా ఇన్ఆర్గానిక్ అనేటువంటిది వాళ్ళకి డౌట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి నమ్మకం కలిగించాలన్నప్పుడు సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది రైతులకు హెల్ప్ చేస్తున్నారు. సో ఏదైతే అయిపోయింది సర్టిఫికేట్ తర్వాత లేబులింగ్ విషయంలో కావచ్చు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారట రైతులకి. సో స్టాండర్డైజేషన్ ప్రతిదానికి కూడా ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి కూడా రైతు పండించేటువంటి ప్రతి ఫార్మ్ ప్రొడ్యూస్కి కూడా ఒక స్టాండర్డైజేషన్ ప్రాసెస్ పెట్టుకొని ప్రొడ్యూస్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు మూవ్ ఆర్గానిక్. మనకి ప్రొడ్యూసర్ అంటే ఫార్మరు ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ మారడానికి బిగినింగ్లో ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అదేవిధంగా నష్టపరిహారం కంపెన్సేషన్ అంటాం. సో దాన్ని మనకి రైతులకి ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఓవరాల్గా ఓకే. తర్వాత నెక్స్ట్ చూసినప్పుడు ప్రాసెసర్ అండి. సోర్సింగ్ ఆఫ్ క్వాలిటీ అథెంటిక్ ఆర్గానిక్ ప్రొడ్యూస్. బేసిక్ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. స్టోరీ చేసుకోవడం కావచ్చు, తర్వాత అది వచ్చిన తర్వాత దానికి సర్టిఫికేషన్ కావచ్చు, ప్యాకేజింగ్, డిఫరెంట్ ప్రాసెస్లో రైతులకి దాంట్లో తోడ్పడుతూ రైతులకి ఉపయోగపడుతూ ఎక్కువగా అన్ని స్టేట్లో కూడా వీళ్ళు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ చూసినట్టయితే ఫార్మర్ పండించాడు, తర్వాత దాన్ని వాల్యుయేషన్ చేసాం, తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కస్టమర్. ఈ కస్టమర్స్ కనుక మనకి తీసుకోకపోతే మనం బిజినెస్ అనేటువంటి ఉన్నది కాబట్టి కస్టమర్లో కూడా నమ్మకాన్ని కలిగించాలి. సో దానికి ఎక్కువగా మనకి జస్ట్ మనకు ఉన్నటువంటి బాస్కెట్ కావచ్చు, బిగ్ బజార్, డిఫరెంట్ మోరు కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా మంచి లింకేజ్ పెట్టుకొని వీటి ద్వారా రైతులు పండించినటువంటి పంటను ప్రాసెస్ చేసి వివిధ జస్ట్ ఆర్గానిక్ అనేటువంటి పేరుతోటి మనకి వేరే అన్ని అక్రాస్ ది కంట్రీ. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే వేరే కంట్రీస్ కాదండి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎక్స్పోర్ట్కి వీళ్ళు దాదాపుగా మల్టిపుల్ కంట్రీస్ అండి, యుఎస్ఏ, సింగపూర్, యుఏఈ అండ్ యూరప్, ఈ కంట్రీస్ మొత్తానికి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ చూసినప్పుడు జస్ట్ ఆర్గానిక్ ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్స్. ముఖ్యంగా మనం చూసినప్పుడు రైతులకు టెక్నికల్గా చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ అది మొత్తంగా రైతులకు సరైన సమయంలో సరైన సమాచారాన్ని ఇస్తూ ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ పోవడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అదేవిధంగా బుక్ చూసినప్పుడు ప్రీమియం ప్రైస్. సో ఆర్గానిక్ అనుకున్నప్పుడు ఇన్ఆర్గానిక్ వస్తుంది, ఆర్గానిక్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనకి ఆర్గానిక్ ప్రీమియం ప్రైస్ రైతులకి ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 3 years కన్వర్షన్ పీరియడ్లో వాళ్ళకి ప్రాసెస్ కంప్లీట్ చేసేసేసి రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం. సో టైప్ విత్ సోఫార్ చూసినట్టయితే 4000+ ఫార్మర్స్ని అక్రాస్ స్టేట్స్ లైక్ ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్ అండ్ అదర్ స్టేట్స్లో కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవే కాకుండా అక్రాస్ మన అన్ని స్టేట్స్లో కూడా చేయాలని చెప్పేసి దీన్ని చేస్తున్నారనమాట. ముఖ్యంగా వీళ్ళు ఉత్తరాఖండ్ స్టేట్లో బేసిక్గా మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయండి. ఎన్ఓపి స్టాండర్డ్స్ అని చెప్పేసి, యూ స్టాండర్డ్స్ అని చెప్పేసి, యూఎస్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అవి చాలా ఎక్స్పోర్ట్ కావాలనుకున్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అవి మొత్తం కూడా మేము సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని మేము వేరే కంట్రీస్కి మేము సప్లై చేస్తున్నామంటే, ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ అయితేనే మా ప్రొడ్యూస్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా చూసినప్పుడు బాగా ఎక్కువగా నెట్వర్క్ ఓవరాల్ చూసినప్పుడు అయితే అక్రాస్ ది స్టేట్లో, అక్రాస్ ది కంట్రీలో చూసినప్పుడు మనకి 1500 స్టోర్స్లో మేము మా యొక్క ప్రొడ్యూస్ని మేము ఇస్తూ, అదేవిధంగా మనకి అక్రాస్ ది కంట్రీ, అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో కూడా మల్టిపుల్ కంట్రీస్లో మా కంపెనీకి మంచి నమ్మకం ఉంది. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం.
నెక్స్ట్ చూసినప్పుడు ఎస్ అండి, ఈ విధంగా మనకి మా కంపెనీ ద్వారా ఆర్గానిక్ ప్రమోట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. మీకు కనుక మా కాంటాక్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది స్లైడ్లో. పంకజ్ ఎట్ justorganic.com, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి 9810322479. అదేవిధంగా మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి హలో ఎడ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది farmers.com ఉందండి. దీని ద్వారా కూడా మీరు మమ్మల్ని రీచ్ కావచ్చు. www.friendsofthefarmers.com అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు మమ్మల్ని రీచ్ కావచ్చు. మీకు ఏదైనా కానీ సందేహాలు సలహాలు కావాలన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీహరిరావు గారు. సో ఈవేళ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఇంకా వచ్చే నెలలో మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్, బాయ్. థ్యాంక్ యూ సార్.